చెప్పింది చెప్పినట్టుగా చేసిన మొట్టమొదటి నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని, అటువంటి నాయకుడు మళ్ళీ ఏపీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు అనంత వెంకట్రామరెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా వైఎస్ఆర్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అనంతపురం మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీకి మేనిఫెస్టో ఎంత ముఖ్యమో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే అర్థమవుతుంది. మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారంగా 4 సంవత్సరాల్లోనే, కేవలం 4 సంవత్సరాల్లోనే 98.5% నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోయారు. మరి టీడీపీ మేనిఫెస్టో చూసుకుంటే అది కేవలం బుక్కుల్లో మాత్రమే, వాళ్ళ మాటల్లో మాత్రమే ఉంది. అమలు అయితే అసలు మినిమం 30% నుంచి 50% కూడా అమలు చేసిందే లేదు. మరి మేనిఫెస్టోని మహాగ్రంథంగా, ఒక బైబిల్గా, ఒక భగవద్గీతగా భావించే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ, మరి మేనిఫెస్టోని చెత్తకుప్పల్లో పడేసే విధంగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ. మరి ఇంకా చూసుకుంటే రాష్ట్రం బాగుండాలి అంటే విద్య, వైద్యం, ఈ రెండు చాలా ముఖ్యమైన రంగాలు. మరి విద్యలో చూసుకుంటే మనం అనేక మార్పులు తెచ్చి నాడు నేడు కార్యక్రమాల కింద ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, ఇప్పుడు చిన్న పిల్లలందరూ కూడా బాగా చదువు. ఈరోజు రాష్ట్రంలో ప్రజల గుండె తలుపులు తట్టి వారి కుటుంబ అవసరాలను తీర్చి, వారి భవిష్యత్ అవసరాలను కనుగొని, వారి పిల్లల భవిష్యత్తులు కానీ, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి కానీ, రైతులకు వ్యవసాయాన్ని పండుగ చేసేటువంటి పరిస్థితులు తీసుకొచ్చేందుకు కానీ, మహిళలను లక్షాధికారం చేసేటువంటి కార్యక్రమం కానీ, వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ రాష్ట్రానికి జగన్ అవసరం ఎంతైనా ఉంది అని రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త గంటంతో ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ నగరానికి వెళ్ళినా ఏకాభిప్రాయంతో మాట్లాడతాం. అసలు తెలుగుదేశం పార్టీ అనేది ఎక్కడుంది? తెలుగుదేశం పార్టీ అనేది ఉందా? వాళ్ళు వీధుల్లోకి వచ్చి చెప్పుకోవడానికి ఏముంది? 2014-19లో మేము ఇది చేశాము, అది జగన్ చేయలేదని చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? వారు పిల్లల చదువులను దృష్టిలో పెట్టుకుని అమ్మఒడి లాంటి కార్యక్రమం తెచ్చారా? డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తామని గద్దెనెక్కి మోసం చేసి, సంఘాలను నిర్వీర్యం చేసి, స్వయం సమృద్ధి సాధించడానికి లాంచింగ్ జరుగుతుంది. సో ఈ కార్యక్రమం ద్వారా అనంతపురం జిల్లాలో 14 సీట్లలో కూడా ప్రజలు తెలుసుకుంటారు, మాకు TV5 లేవు, ఈనాడు లేవు, జ్యోతి లేవు, మాకు అబద్ధము ప్రచారం చేసే ఛానల్ లేవు. కేవలం మా కార్యకర్తలు, మండల స్థాయి నాయకులు ప్రజల దృష్టికి ఈ సమస్యలన్నింటినీ కూడా తీసుకొని పోయి ఈ విధానాలు మన ప్రభుత్వ ప్రజా సంక్షేమం